సిండికేట్ వాళ్ళు పై వరకు లంచాలు ఇచ్చుకోవడానికా, లేదంటే సిండికేట్కి ఇంత ముందు వీళ్ళు ఇస్తానన్న పర్సంటేజ్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఆ భర్తీ ఏమన్నా ఫిల్ చేసుకుంటున్నారు? అట్లే ఉండదండి. ఇప్పుడు ఎవరి లెక్క అలదే. సిండికేట్ లెక్క సిండికేట్ అంటే ఎక్సైజ్ 100 షాపులు కలిపి ఒకటి. ఈ సిండికేట్గా తినడం అంటే షాపులోడు తిన్నట్టే, తప్పేం కాదు. సిండికేట్ వాళ్ళు రాజకీయ నాయకుడికి ఎక్సైజ్ వాళ్ళకి ఎత్తేనే దోపిడీకి గురైనట్టు. అంటే లంచాలు డైరెక్ట్ షాప్ నుంచి వెళ్ళవు కదా, సిండికేట్ నుంచే కదా. అనేది షాప్ దగ్గర నుంచి సిండికేట్ వసూలు చేస్తుంది, సిండికేట్ ఇస్తుంది అందరికి. అది లెక్క. అంటే మొన్న రాజమండ్రిలో మీరు ఇందాక అన్నట్టు మార్గాన్ని భరత్ అక్కడ ఆడియో లీక్ అయినాయి కదా, అందులో మొత్తం అంతా ఇదే వ్యవహారం. వాళ్ళు బేరాలు ఆడుకుంటున్నారు, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరు ఎంత పెంచుకోవాలి. అంటే ప్రైవేట్ మద్యం దుకాణాలు నిర్వహణ అనేది ఇలాగే ఉంటుందా? గతంలో అంటే జగన్ అంటే ప్రభుత్వం నిర్వహించింది, తెలియందే ఉంది దాంట్లో. కాకపోతే ఏంటంటే కొన్ని రోజులు పోతే ఇది అలవాటు అనుకుంటారు. ఇప్పుడు నిన్న కోడి పందాలకు సంబంధించి నున్న దగ్గర ఎక్కడో ఎవడో వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరెవరికి ఎంత ఎంత ఇవ్వాలని. అవును. ఇంకోటి పేపర్లోనేమో ఇదివరకు జగన్ ఉన్నప్పుడు వైసీపీ నాయకులు తినేస్తున్నారని రాశారు, ఇప్పుడు మరి టీడీపీ నాయకులు తింటలేదు. దరిద్రం ఏంటంటే మన దగ్గర జర్నలిజం చచ్చిపోయింది, నీతి చచ్చిపోయింది. నీతి అంటే ఏంటంటే మావాడు దోచుకోవాలి, ఎదురోడు దోచుకోకూడదని మాత్రమే ఉంటుంది, అంతే. ఒక రకంగా ఇప్పుడు ఓపెన్ అయిపోయిందేమో సార్, స్వేచ్ఛగా అమ్ముకొని స్వేచ్ఛగా డబ్బులు తింటున్నారేమో ఇప్పుడు. ఏ తప్పైనా స్వేచ్ఛగా చేసుకో, దబాయించి మాట్లాడు.